ఈ మధ్య కాలంలో దగ్గరయ్యాం కాబట్టి కొద్దిగా మనం మీడియాలో కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్ మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో దట్ మన ఎక్కువ ప్రశ్నిస్తారు, పాకిస్తాన్ ని తక్కువ ప్రశ్నిస్తారు అన్నది వాస్తవం. తర్వాత వాళ్ళకి ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీ అమెరికాకే కాదండి, చైనాకి కాదు, చైనాకి కూడా అందరికి చాలా దేశాలకి పాకిస్తాన్ మిలిటరీ కేవలం ఇండియాతోనే వైరం అండి. మిగతా వాళ్ళు ఎవరు ఏమడిగినా సార్వభౌమాధికారం, సావర్నిటీ ఇలాంటివి ఏం లేవు, చేసి పెడుతూ ఉంటారు కదా. పాకిస్తాన్ కంట్రీలోకి వచ్చి అమెరికన్స్ బాంబింగ్ చేస్తే పాకిస్తాన్ ఏం మాట్లాడదు. సో అంటే ఇటువంటి రిలేషన్షిప్ ఉండటం వల్ల చాలా మంది అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీతో మనకి ఎప్పటికో అప్పుడు ఉపయోగపడుతుంది, ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం కానీ టెర్రరిజం కానీ హ్యాండిల్ చేయాలి అన్న దానికి ఉపయోగపడుతుందని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఈ మధ్య కాలంలో కనుక ఇండియా రిలేషన్షిప్ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, యుఎస్ లో డిఓడి అంటారు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ మోర్ ప్రో ఇండియా దాన్ స్టేట్ డిపార్ట్మెంట్ అని కొంత అంటే కాన్వర్జేషన్స్ నడుస్తున్నాయండి. అది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మధ్య కాలంలో కార్గిల్ వార్ టైం నుంచి అమెరికా వైఖరిలో కొంత మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. ఉదాహరణకి సంజయ్ గారు అక్కడ ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ యూ, అది కంటిన్యూ చేద్దాం ఇంటర్నేషనల్ దాని గురించి. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి కూడా మనతో జాయిన్ అయ్యారు. శ్రీహరి, మనతో సంజయ్ గారు అండ్ కృష్ణ ఉన్నారు మన ఢిల్లీ బ్యూరో. సో ప్లీజ్ అప్డేట్, అంటే మధ్యలో మిస్సింగ్ సంథింగ్, ప్లీజ్ అప్డేట్. ఎస్ ఋషి, ఒక పెద్ద అప్డేట్ తోనే వచ్చే బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అంతర్గత సంక్షోభం కూడా తలెత్తింది. ఆర్మీ చీఫ్ మునీర్ ను అరెస్ట్ చేసింది పాకిస్తాన్ సిజేసిఎస్సి. శంషాద్ మీర్జా గుర్తు తెలియని ప్రాంతానికి కూడా మునీర్ ను తరలించినటువంటి భారత్ దెబ్బకు అంతర్గత సంక్షోభం. ఒకవైపు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. తీవ్రమైనటువంటి ఆర్థిక సైనిక నష్టంతో పాటుగా ఆర్మీ చీఫ్ మునీర్ ను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క భారత్ తో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలలో చాలా దుందుడుగ్గా వ్యవహరించడం కానీ లేదా ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అక్కడ ఉన్నటువంటి సిజేసిఎస్సి శంషాద్ మీర్జా, సో మునీర్ను కూడా అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి కూడా తరలించినట్టుగా లేటెస్ట్ అప్డేట్ మనకు అందుతోంది. ప్రధాని నివాసం సమీపంలోనే పేలుడు సంభవించడం, పూర్తి స్థాయిలో ఏం జరుగుతోంది, ఎలాంటి అటాక్ జరగబోతోంది అనేటువంటి పూర్తి స్థాయిలో కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి. ఆర్మీ చీఫ్ గా ఉండి కూడా అతను చేతులెత్తేసాడనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో దీంతో ఇతను కూడా తరలించారు. ఇంకోవైపు పాక్ పిఎం షరీఫ్ ను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించింది అక్కడ ఉన్నటువంటి ఆర్మీ. సో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలో పడిందని మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ తో పాటుగా బలూచిస్తాన్ కూడా ఒకవైపు దాడి చేస్తుండటంతో ముప్పేట దాడితో పాకిస్తాన్ కు కాళరాత్రి చుక్కలు కనిపిస్తున్నాయి. సో పాకిస్తాన్ లోని అనేక నగరాలపైన దీపావళి పండుగ రోజున ఎలా అయితే రాత్రుల్లో మనం సిటీని చూస్తే కనిపిస్తుందో అలాంటి పరిస్థితుల ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి. నిద్రలేని రాత్రిని కూడా గడుపుతున్నారని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. దీంతో ఏం చేయాలో దిక్కుదోచక మునీర్ ను కూడా గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. శ్రీహరి, ద వీక్ హెడ్లైన్ చూస్తే సోషల్ మీడియా buzz with rumors of Pakistan Army Chief Asim Munir's arrest అని వచ్చింది. బట్ కొన్ని వెబ్సైట్స్ లో మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అరెస్టెడ్ అండ్ చూడాలి. ఎందుకంటే ఒకటి ఋషి